పట్టించుకోవట్లేదు అనేది ఒకసారి వాళ్ళ కళ్ళేమన్నా పోయినాయో వచ్చి చూడమని చెప్పండి. ఎక్కడున్నారు, ఏ రోజున వెళ్ళొచ్చు, పర్సనల్ లైఫ్ లేకుండా ఉండదు కదా. లోకేష్ గారు ప్రజలను పట్టించుకోవడం లేదు, విచ్చలవిడిగా జలసాలు చేస్తున్నారు అనే మాట మాట్లాడితే అసలు ఈ భారతదేశంలో ఏ నాయకుడు కూడా పనిచేయనట్లు లెక్కే. ఎందుకంటే ఆయన మొన్ననే చెప్పారు, సొంత డబ్బులతో సొంత నిధులతో నేను దేనికైనా వెళ్తాను, క్రికెట్ ఆడటానికి వెళ్తున్నాను, దేనికైనా రెడీ అని చెప్తున్నారు. ఇవాళ లోకేష్ గారికి గతంలో 90,000 మెజార్టీ పైచీలకు ఇచ్చారు. మరి ఈసారి ఎన్నికల్లో ఎంత మెజార్టీ ఇవ్వాలనుకుంటున్నారు మీ ప్రజలు? దానికి తగ్గకుండానే ఇస్తామని చెప్పేసి మాట ఇస్తా ఉన్నాం. 90,000కి తగ్గకుండా పైన ఎంతైనా సరే మరి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అమ్మ నమస్తే, మీ పేరమ్మా? నా పేరు జయలక్ష్మి అండి. అమ్మ, ఏంటి గత పాలకులు మాట్లాడుతున్నారు, మరి అసలు ఈ రోజున గెలిచిన మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు ప్రజలను పట్టించుకోవట్లేదు, అసలు విచ్చలవిడిగా ప్రజల సొమ్ముని జలసాలు చేస్తున్నారు అని చెప్పి అంటా ఉన్నారు. ఏంటి, ఏం చెప్తారు అసలు? లోకేష్ గారు ప్రజలను పట్టించుకోవడం లేదు, విచ్చలవిడిగా జలసాలు చేస్తున్నారు అనే మాట మాట్లాడితే అసలు ఈ భారతదేశంలో ఏ నాయకుడు కూడా పనిచేయనట్లు లెక్కే. ఎందుకంటే ఆయన మొన్ననే చెప్పారు, సొంత డబ్బులతో సొంత నిధులతో నేను దేనికైనా వెళ్తాను, క్రికెట్ ఆడటానికి వెళ్తున్నాను, దేనికైనా రెడీ అని చెప్తున్నారు. ఇవాళ డెవలప్మెంట్ పరంగా చూస్తే ఎక్కడా లేనటువంటి విధంగా ఈరోజు ఉదయం చూసాం. ఇవాళ మాకు హై లెవెల్ ఛానల్ కింద 27 ఎకరాల పంటకి నీరు అందించేటువంటి కార్యక్రమం మరి పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని త్వరగా పూర్తి చేసిన ఘనత ఈరోజు. ఇంతమంది పాలకులు మారారు, మొదలుపెట్టారు, దానికి ఫండ్స్ ఇవ్వక మూతపెట్టిన పరిస్థితిని సాగులోకి తీసుకొచ్చి 27,000 ఎకరాలకు నీరు అందించే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి అలాంటి ఘనత ఎవరికి దక్కుతుంది అంటే నారా లోకేష్ గారే దక్కుతుంది. అలాగే ఇంకా ఎక్కడున్నా కానీ సీసీ రోడ్స్ కానివ్వండి, విలేజ్లో డ్రైన్స్ కానివ్వండి, ఏది చేయాలన్నా కూడా ఆయనకే సాధ్యం. అలాగే మరి ఈరోజు ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంటాయి. ఏ రోజు అందుబాటు కాన్స్టిట్యూన్సీ వాళ్ళకి కానీ ఎవరికైనా సరే అడిగిన వెంటనే కలవటానికి అపాయింట్మెంట్ ఇవ్వటం కానివ్వండి, ఎవరైనా ప్రజలు అనారోగ్యంతో ఉన్నారు అని తెలియగానే వారికి మరి ఎల్ఓసి ద్వారా కానీ దేని రూపాయి ఖర్చు లేకుండా ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా వైద్యం సదుపాయాన్ని కలుగజేసినటువంటి ఏకైక యువ నాయకుడు మా నాయకుడు నారా లోకేష్ గారు అని గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. మరి వారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి నారా లోకేష్ గారి అడుగుజాడల్లో మేమందరం కూడా ముందుకెళ్తా ఉన్నాం. ఇంకా ముందు ఈ కాన్స్టిట్యూన్సీని చాలా అభివృద్ధి పదంలో ఇంకా ముందుకెళ్ళేసి మన రాష్ట్రంలోని అగ్రస్థానం నిలుస్తుందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఏదైతే గెలిచిన ఈ 20 నెలల కాలంలోనే ఏదైతే మీరు మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు అసలు ఏమేమి డెవలప్మెంట్ చేశారనుకోవచ్చు? మెయిన్గా ఏం చేయలేదని అడగండి, ఎక్కడ రోడ్లు ఆగినాయి అని అడగండి. ఇంతకుముందు తెనాలి విజయవాడ రోడ్డు తీసుకుంటే కనీసం తెలంగాణ వెళ్ళడానికి కూడా అవకాశం లేనటువంటి రోడ్లు. మా పరిస్థితి ఎంత ఇబ్బంది పడ్డారో, ప్రతి ఒక్క ప్రసవ వేదనతో అనుభవించే వాళ్ళు ప్రసవం అవటం కానీ ఎన్నో విధాలుగా డొంక రోడ్లు అయితేనేమి, మరి 100 పడకల ఆసుపత్రిని అయితేనేమి, మరి ఒక కాన్స్టిట్యూన్సీ స్థాయి నాయకత్వంలోనే కాకుండా కూడా మన రాష్ట్రాన్ని కూడా మరి అనేక కంపెనీలని, సాఫ్ట్వేర్ కంపెనీలు అయితేనేమి అందరినీ తీసుకొచ్చి ఇక్కడ మరి వాళ్ళందరి చేత ఇన్వెస్ట్ చేయిస్తూ అమరావతిని కూడా ముందు పదంలో, ఇంతకుముందు రాజధాని ఏది అంటే చెప్పుకోలేని ఉన్న దుస్థితి నుంచి ఈరోజు గర్వంగా మా రాజధాని అమరావతి అని చెప్పుకునే స్థాయికి తీసుకెళ్ళిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది. అంటే ఇక్కడ 90,000 మెజార్టీ ఇచ్చారు మరి లోకేష్ బాబు గారికి. మరి గతంలో ఆర్కే గారి పనితీరు ఏంటి అసలు? ఎలా చేయని చెప్తారు దాని గురించి? ఎలా చెప్తాము అనే దానికి బేరీజ్ వేసుకుంటే, ఇవాళ బేరీజ్ వేసుకున్నట్టయితే ఆర్కే గారి పనితీరుకి నారా లోకేష్ గారి పనితీరుకి బేరీజ్ వేసుకుంటే కనుక నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఈ రోజున చూడండి మీరు, మేము చెప్పడం కాదు, ఎక్కడైనా సరే ప్రతి ఒక్క విలేజ్లో గణాంకాలు తీసుకోండి, ఎక్కడ ఏ విధంగా డెవలప్. మేము ప్రతిసారి అంతకుముందు ఆర్కే గారు ప్రతిసారి కూడా 300 కోట్లు, 100 కోట్లు, 50 కోట్లు అని ఎస్టిమేట్ల వరకే పరిమితమైనటువంటి పేపర్ల వరకే పరిమితమైనటువంటి డెవలప్మెంట్ని ఈరోజు కాయరూపం దాల్చిన ఘనత మరి నారా లోకేష్ గారికే దక్కుతుంది. ఈ ఏదైతే లింక్ రోడ్స్ వేయటం కానివ్వండి, ఏ రోడ్స్ అయినా కానీ ఒక డెవలప్మెంట్ 100 పడకల ఆస్తులు తీసుకురావడం అంటే గొప్ప. మనకి మండలంలో చాలా ఆల్రెడీ ఎయిమ్స్, ఇంతకుముందు ఎయిమ్స్, ఇంత పెద్ద ఎయిమ్స్ ఉంటే మనకి నాకు నీరు ఇవ్వకుండా కూడా ఇబ్బంది పెట్టినటువంటి గత ప్రభుత్వం పాలకుల నుంచి ఈరోజు ఎయిమ్స్ని చాలా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళి అన్ని విధాల సహాయ సహకారాన్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు మా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేతలందరూ కూడా. అంటే లోకేష్ గారు ఉన్న నియోజకవర్గంలో అసలు ఉండట్లేదు, హైదరాబాద్ కానీ లేదా బెంగళూరు కానీ జలసాలు చేయడానికే తిరుగుతున్నారని చెప్పి అంటున్నారు.
ఉన్నారు. పొద్దున్న విజయవాడలో ఉంటే సాయంత్రానికి హైదరాబాద్లో కానీ లేదా వేరే ఒక ప్లేస్లో ఉంటా ఉన్నారు అని చెప్పి అంటున్నారు. అసలు ప్రజల గురించి పట్టించుకోవట్లేదు అంటా ఉన్నారు. మరి ఏం చెప్తారమ్మా మీరు దానికి? ఎవరు పట్టించుకోవట్లేదు అనేది ఒకసారి వాళ్ళ కళ్ళేమైనా పోయినాయో వచ్చి చూడమని చెప్పండి. ఎక్కడున్నారు? ఏ రోజున వెళ్ళొచ్చు, పర్సనల్ లైఫ్ లేకుండా ఉండదు కదా. మరి వెళ్ళారు, భారతదేశం తరపున ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ వరల్డ్ కప్కి వెళ్ళారు. దానికి తప్పే ఎవరు అనరే. మేము టీవీలో చూస్తాం, టీవీలో చూసేవాళ్ళు చూడండి, ఆయన ఇంట్రెస్ట్. పర్సనల్ లైఫ్ను పోగొట్టుకొని నేను చేయమని అనలేదు కదా. అలాగే ఎక్కడ ఏ రోజు ప్రజలకు అందుబాటులో లేరో చెప్పమనండి. ఏ నాయకుడు ఇంత దగ్గరగా నెంబర్ 2 స్థానంలో ఉండి కూడా ఇంత ప్రజల దగ్గరికి వస్తున్నాడు నాయకుడు ఎవరున్నారు ఈ రోజున? ఇదంతా అబోధ కల్పన, వాడు కావాలని చేసిన దుష్ప్రచారం మాత్రమే. క్రికెట్ మ్యాచ్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నేను ఎంజాయ్ చేయడానికి టీవీలో చూస్తాను, అలాగే లోకేష్ కూడా టీవీలో చూడొచ్చు కదా అని చెప్పి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారు టీవీలో చూడొచ్చు కదా అన్నారు. వారి టైం ఏం వేస్ట్ చేసుకోవట్లేదు. వాళ్ళు అవసరమైతే రోజుకు 3 చోట్లకు వెళుతున్న వారు వారానికి 2 రోజులు కూడా మనకి ఇక్కడ ఉండట్లేదే. మరి ఆంధ్ర రాష్ట్ర రాజధాని ప్రాంతంలో 2 రోజులకు ఒకసారి వెళ్ళిపోయి మరి బెంగళూరులో ఉంటా ఉన్నాడు. మరి ఎవరు ప్రజలకు అందుబాటులో ఉండండి. ఒకసారి బేరేజ్ వేసుకుని చూడమనండి. పేపర్ ద్వారా వచ్చేదాన్ని మనుషులు అడగండి. మీరు ఏదో దుష్ప్రచారం చేద్దాము, ఆయన్ని భ్రష్టు పట్టిద్దామని లెక్కన మీరు ఆలోచిస్తారు సరికాదు. డెవలప్మెంట్కి మీ జరిగిన తప్పు జరిగిపోయింది. మీరు కూడా సహకరించి భవిష్యత్తులో ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచన చేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మీ వంతు సహకారం అందించాలని కోరుకుంటాం. నిన్న మహిళా దినోత్సవం జరిగింది. మహిళా దినోత్సవాలు ఎన్నో వస్తూ ఉన్నాయి, పోతా ఉన్నాయి. కానీ చంద్రబాబు కూటమి ప్రభుత్వం మహిళలకి అందాల్సిన పథకాలు ఏమి అందకుండా మోసం చేస్తూ ఉన్నాడని చెప్పి అంటూ ఉన్నారు. గతంలో నవరత్నాల పేరిటే ప్రతి మహిళకి ప్రతి ఇంటికి అందించిన ప్రభుత్వం అదని చెప్పి కూడా గత పాలకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారమ్మా? ఏమీ లేదండి, ఇవన్నీ వాళ్ళు కావాలని చేసిన దుష్ప్రచారం మాత్రమే. పిల్లలకి కూడా స్కూల్ పిల్లలకి ఇంతకుముందు ఇంటింటికి మరి పిల్లలకి వేసే డబ్బు కూడా ఒకరికే వేశారు. ఇవాళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అందించింది ఎవరయ్యా? 3,000. మరి 3 పిల్లలు ఉన్నా కూడా అందించిన గంత ఈ కూటమి ప్రభుత్వానికే తగ్గుతుంది. అలాగే మరి తర్వాత కాలంలో చూసుకున్నట్టయితే పెన్షన్ కూడా మరి ఇప్పుడు మళ్ళీ కొత్త పెన్షన్స్ కూడా తీసుకుంటా ఉన్నాము. కొత్త పెన్షన్స్ కూడా త్వరలోనే మరి శ్రీకారం చుడతా ఉన్నారు. ఇంతకుముందు ఉన్న బోగస్ పెన్షన్స్ ఏరివేసి నిజంగా అర్హులైన వారందరికీ కూడా పెన్షన్ ఇవ్వడానికి ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఫైనల్గా రేపు జరగబోయే 29 ఎలక్షన్స్లో మహిళలు ఎవరి పక్కన ఉన్నారనుకోవచ్చు? అసలు ఇంకా ఆలోచించేది డ్యామ్ షూర్ తప్పనిసరిగానే కూటమి ప్రభుత్వం వైపే ఉన్నారు, ఉంటారు కూడా. గత పాలకులేమో మహిళలందరూ పెద్ద పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు. మరి లాస్ట్ టైం కూడా ఇలాగే చెప్పుకున్నారు కదా, ప్రతిపక్షం అనేది లేకుండా చేస్తాము. వైనాట్ 175 అనుకున్నది, వైనాట్ మరి 11కే పరిమితమైన పరిస్థితి. మరి ప్రజల్ని మనం ముందుగానే మేమైతే మాత్రం తప్పనిసరిగా ప్రజలందరూ కూడాను మన చంద్రబాబు నాయుడు గారితోనూ లోకేష్ గారు వెంటే ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాం. వారి నాయకత్వంలో ముందు నడవడానికి మేము కూడా అడుగు వేస్తూ ప్రజలందరినీ కూడా మమేకం చేయడానికి ముందుంటామని. లోకేష్ గారికి గతంలో 90,000 మెజార్టీ పైచీలకు ఇచ్చారు. మరి ఈసారి ఎన్నికల్లో ఎంత మెజార్టీ ఇవ్వాలనుకుంటున్నారు మీ ప్రజలు? దానికి తగ్గకుండానే ఇస్తామని చెప్పేసి మాట ఇస్తూ ఉన్నాం. 90,000కి తగ్గకుండా పైన ఎంతైనా సరే మరి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం.